తల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ నా ఎదురుగా కూర్చున్నారు. తండ్రి అన్నారు, ఎందువల్ల భర్తను వదిలేసొచ్చావని అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు స్వామీ, ఏమీ అర్థం కావడం లేదు అన్నారు. నోరు విప్పడం లేదు స్వామీ అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మాకంటే చాలా ధనవంతులు, సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏ లోటు ఉండదన్నారు. సరే మీరిద్దరూ బయట ఉండండి, నేను మాట్లాడతాను అన్నాను. దానికి ముందు నేనొక పేపర్ తీసుకొని దానిమీద ఒక విషయం రాశాను. నాకు తెలుగు రాయడం రాదు, కానీ నేను మాట్లాడతాను. మలయాళం రాయడం వచ్చు. వచ్చిన వాళ్ళు మలయాళీసే. అందువల్ల నేను పేపర్ మీద రాసి ఆ పేపర్ని చుట్టి పేరెంట్స్ చేతికిచ్చి బయట ఉండమని చెప్పాను. ఇప్పుడే చూడొద్దన్నాను. నేను మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు రండి అన్నాను. ఈ అమ్మాయిని నేనడిగాను, నువ్వు ఓపెన్గా అన్నీ నాతో చెప్పి తీరాలి. కారణం ఏవై ఉంటుందోనని నేను కాగితం మీద రాసి మీ నాన్నగారికి ఇచ్చి పంపాను. అది నీ జాతకాన్ని బట్టి రాశాను. ఏం జరిగిందో